ఐపీఎల్ అంటేనే రికార్డులకు చిరునామా. బ్యాటింగ్, బౌలింగ్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ప్రతి సీజన్లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అదే టైంలో కొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. కొన్ని రికార్డులు దిగ్గజాల పేరిట ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్స్ లో ఒకరిగా మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు గొప్ప పేరుంది. కానీ రోహిత్ పేరిట ఒక చెత్త రికార్డు కూడా ఉంది. రోహిత్ తన ఐపీఎల్ కెరియర్ లో ఆడిన 267 ఇన్నింగ్స్ లో ఏకంగా 83 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కి పెవిలియన్ చేరాడు. దీనిలో 18 డకౌట్లు కూడా ఉన్నాయి. రోహిత్ తర్వాత దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీ, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే టీ20 క్రికెట్లో రషీద్ ఖాన్ అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్ అనడంలో సందేహం లేదు. కానీ ఐపీఎల్ 2025 సీజన్ అతనికి పీడకలలా మిగిలిపోయింది. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన రషీద్ ఆ ఒక్క సీజన్లోనే ప్రత్యర్థి బ్యాటర్ల చేతిలో ఏకంగా 33 సిక్సర్లు బాధించుకున్నాడు. ఆ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ఆయన కేవలం 9 వికెట్లు మాత్రమే తీసి 9.34 ఎకానమీతో 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన వేగంతో ఎందరో బ్యాటర్లను వణికించాడు. అయితే ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఘోరమైన రికార్డు మూటగట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న హర్షల్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో 37 పరుగులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన పటేల్ ను రవీంద్ర జడేజా ఊత కోచ కోశాడు. ఒక ఓవర్లో జడేజా 5 సిక్సర్లు, ఒక 4 బాదాడు. అందులో ఒక నో బాల్ కూడా ఉంది. గతంలో 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ కూడా ఆర్సీబీ పైనే 37 పరుగులు ఇచ్చాడు. ఇక ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. కానీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన రికార్డ్ మ్యాక్సీ పేరిట ఉంది. మ్యాక్స్వెల్ 139 ఇన్నింగ్స్లో 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఇటీవల ఐపీఎల్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు భావోద్వేగ సందేశం ఇచ్చిన మ్యాక్స్వెల్ ఈ చెత్త రికార్డులో టాప్లో ఉన్నాడు.